ఆ డీటెయిల్స్లో వచ్చింది ఏంటి అంటే అన్ని లేక్స్ లాగా కాకుండా ఈ లేక్కి ఫైనలైజేషన్ అయింది. అయిన తర్వాత వారు కొనుక్కున్న 10 ఎకరాలు కూడా శిఖం భూమి అని తెలుస్తుంది. కాబట్టి ఆయన్నే అన్నారు కదా, శిఖం భూమి అని తెలిస్తే వాపస్ ఇస్తాను, వాపస్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. ఏమో తెలంగాణలో బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా, పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేం కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డరు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి మాకు ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకున్నది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా లైఫ్లో? నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రు అంటే ఈ వన్ సైడ్ లవేంద్ర నాయన మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు మీ ఆంధ్రాలో మీరేమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్వేంది నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ సైట్ వచ్చి మా మీద పడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు మస్తు మంది ఉన్నారు కదా. మేమే ఎవరెవరం గెలుస్తాం, మేమే ఎవరెవరం చేసుకుంటాం, మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగుపడతాం. థ్యాంక్ యూ. అంటే బీజేపీ వాళ్ళకి ఎవరు లీడర్ లేరు, వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ వస్తే 2 ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆ ఉన్న 8 సీట్లు కూడా పోతాయి ఈసారి, అవి కూడా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. వడ్లు ఈడ 75 లక్షల క్వింటాళ్ళు కొనాలి అని సీఎం గారు అంటారు. పంజాబ్లో 100% పండిన గోధుమలన్నీ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మరి 8 మంది ఎంపీలు పోయి అడగొచ్చు కదా, ఇక్కడ 100% మాకు, మనకెందుకు 38% కొనాలి? మరి ఆ మాట ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి. ముందు అసలు మన ప్రజల కష్టాలలో బీజేపీ పాత్ర ఎక్కడు? బీజేపీ ఏం మాట్లాడుతుంది? డెఫినెట్గా బీజేపీని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏమొస్తుందండి? ఇంతకుముందు వాళ్ళు సవాళ్ళు వేసుకున్నారు. ఒకసారి ఒక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు, ఇంకోసారి ఇంకొక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు. అందరు కలిసి మాట్లాడుకుంటే కాసేపు తిట్టుకుంటారు. మనకు ఎంటర్టైన్మెంట్ తప్ప రిజల్ట్ ఏముండదు అందులో. పాయింట్ ఏంది అని అంటే, ఆనాడు తెలంగాణ ప్రభుత్వ భూమిని, గల్ఫ్ ఆయిల్ లాంటి భూమిని బీఆర్ఎస్ హయాంలోనే, అది 10,000 కోట్ల ప్రాపర్టీ అండి, ఫీనిక్స్ అనే సంస్థకి దారాదత్తం చేయడానికి దారులు తెలిసిండ్రు. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, ఎట్లిస్తారు అట్లెట్లిస్తారని. ఇవాళ ఆయన్నే ఇంకొంచెం మంచిగా మార్గం సుగమం చేసి ఆనాడు 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే ఈయన ఇంకా ఇవాళ 100-150 ఎకరాలు మిగతా ఉంది, దాంట్లో ఇంకో 200 ఎకరాలు లేదు. అది మొత్తం ఈయన ఇవ్వడానికి ఈయన దారులు తెరిచింది. మేము మాత్రం 1 ఇంచు తెలంగాణ జాగా కూడా పోనీయము. ప్రభుత్వ భూమిని రక్షించేటటువంటి బాధ్యత తెలంగాణ రక్షణ సేన తీసుకుంటాం. ఎట్లా అయితే మేము పోయి అక్కడ గట్టిగా పాలమూరు రంగారెడ్డి ఏమైందంటే ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు అక్కడ కూర్చొని మాట్లాడి చర్చించి రావాల్సి వచ్చిందో, కానీ అట్లనే రేపటి నాడు భూములు కూడా ఖచ్చితంగా అదే విధంగా కాపాడుకుంటాం. నేను చెప్తున్నది, విల్ గో టు ఎనీ లెంత్. కోర్టుకైనా పోతాం, భూ పోరాటమైనా చేస్తాం, ప్రాణమైనా అడ్డేస్తాం. కానీ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఉండాలి కదా. భూమి ఏముంది సంపద మన దగ్గర? ఉన్న భూమి అంతా అమ్ముకుంటే 1,00,000 కోట్ల భూమి ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోతే ఫ్యూచర్ ఎట్లా? మనకు తెలంగాణకు ఆస్తులు ఎట్లా, వనరులు